అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఈ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఈ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. ఇరుగు పొరుగు కలిసుంటాం, బాబాయ్ పిన్ని అంటాం, రంజాన్ దీపావళి అందరి పండుగలంటాం. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, మన పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. పుట్టిన ప్రతివానికి ఈ దేశమే అమ్మరా, పరాయి వాడంటూ ఎవ్వరు అనరాధురా. పుట్టిన ప్రతివానికి ఈ దేశమే అమ్మరా, పరాయి వాడంటూ ఎవ్వరు అనరాధురా. కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి, ఈ మట్టి మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఈరోజు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం. ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అదేవిధంగా అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయి. నిన్న కూడా బంగ్లాదేశ్లో చూసాం మనం. ఈ యుద్ధాలు జరుగుతున్నది ఒక ఎత్తు అయితే, ఈ పొల్యూషన్ మూలంగా దేశంలో సగటున 22,000 నుంచి 26,000 మంది చనిపోతూ ఉన్నారు భారతదేశంలో. కలుషిత ఆహారం తినడం మూలంగా, కలుషిత నీళ్లు తాగడం మూలంగా, కలుషితమైనటువంటి మానసికంగా చాలామంది బ్రెయిన్ స్ట్రోకులతో చనిపోతూ ఉన్నారు. నా ప్రియమైన ఉపాధ్యాయులారా, నా ప్రాణ సమానమైన ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యంలో ఉన్న మీ అందరికి కూడా మీకు నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిన్నారులకు ఇచ్చేటువంటి లంచ్ బాక్సులలో ప్లాస్టిక్ లంచ్ బాక్సులు వీళ్ళకి పెట్టనీయకండి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో వీళ్ళకి నీళ్ళు ఇవ్వకండి. మీ అందరి స్కూల్స్లో ఈ రోజు నుంచే ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసి బయటపడేసి కుండలు పెట్టండి, స్టీల్ బాటిల్స్ ఇవ్వండి. లేకపోతే ఈ తరానికి మనం ఇవ్వగలిసిన ఒకే ఒక్క ఆస్తి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి పర్యావరణాన్ని ఇవ్వాలి. మీ దగ్గర 1,00,000 కోట్లున్నా కూడా ఈరోజు అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన పెద్దలందరూ కూడా ఏడ్చారు అబ్బాయి ఆరోగ్యం చూసి. ప్రపంచంలో జరిగిన అతి గొప్ప వివాహ వేడుక, కానీ ఆయన శరీరం చూశాక అందరూ ఏడ్చారు, అయ్యో బిడ్డ ఇంత డబ్బున్నా కూడా శరీరాన్ని ఇవ్వలేకపోయాం కదని. అంటే నేను ఎవరిని ఇక్కడ అవహేళన చేయట్లేదు. ప్రకృతి ధర్మం ముందు మనందరం సమానమే, ప్రకృతి ధర్మం ముందు మనందరం సమానమే. నేను చెప్పేది మీ మనసులలో నొచ్చుకుంటే క్షమించండి. నేను చెప్పేది సత్యమైతే రేపటి నుంచే మీరు ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగొద్దు, వీళ్ళకి తాగనియొద్దు. మీరు ప్లాస్టిక్ లంచ్ బాక్స్లో లంచ్ పెట్టుకోవద్దు, వీళ్ళకి తీసుకురావద్దు. మీరు చేయగలిగింది ఒకే ఒకటి ఏంటంటే ఒక్కొక్కరం కలిస్తే మహా విప్లవాన్ని సృష్టించవచ్చు. చరిత్ర మొత్తం మీరు ఒకసారి అధ్యయనం చేయండి. నేను రాసిన పుస్తకం ఎప్పుడైనా వీలుంటే చదవండి, పుస్తకాలు వస్తున్నాయి, మీకు అక్కడ బుక్ స్టాల్లో కూడా పెట్టమని చెప్తాను. మనం ఈ భూమి మీదకి కేవలం విజిటర్లుగా వచ్చాం, కేవలం పర్యాటకులుగా వచ్చాం. పర్యాటకుడికి హక్కులు లేవు భూమి మీద. ఈ మాట్లాడుతున్న మైకు దగ్గర నుంచి మీరు కూర్చున్న చైర్ వరకు, మీరు వేసుకున్న బట్టల వరకు సర్వం ప్రకృతే ఇచ్చింది, సర్వం ప్రకృతే ఇచ్చింది. ఈరోజు ప్రకృతి మనల్ని అడుగుతుంది, నన్ను కాపాడుతావా, నిన్ను అంతం చేయాలని. అన్ని మతాలు, హిందూ మతంలో ప్రకృతే దైవం, జైన మతంలో ప్రకృతే దైవం, ఇస్లాం మతంలో ఈరోజు మక్కాకి వెళ్తే ప్రకృతే దైవం. యేసు ప్రభు కొద్దిసేపట్లో మన క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్తాం మనం 2-3 రోజులలో. యేసు ప్రభు గారు కూడా ముందు భూమికి రావడానికి ముందు ఆయన ప్రకృతిని సృష్టించుకొని వచ్చాడు. శ్రీరామచంద్రుడు ఆ రోజుల్లో కూడా ఈ జనాలు స్వార్థపరులని చెప్పి ఆయన జనవాసం చేయలే, వనవాసం చేశాడు 14 సంవత్సరాలు. ఈ దేశంలో రాముడు నిజంగా మన మధ్యలో ఉంటే ఫస్ట్ రామచంద్ర ప్రభు ఏం చెప్తాడంటే, నాకు ఇవన్నీ కులాలు, మతాలు, ప్రాంతాలు, భజనలు, సత్సంగాలు ఏమీ వద్దు, ప్రకృతిని కాపాడండి, మిమ్మల్ని అది కాపాడుతుంది. ప్రకృతిని కాపాడండి, నన్ను అది కాపాడుతుంది. కాబట్టి రేపటి తరాన్ని కాపాడుకుందామా? ఒక్కసారి కాపాడుకుందామా? నేను చెప్పింది మీ మనసుల్లో గాయపరిస్తే నన్ను క్షమించండి. నా స్వార్థంలో అర్థం ఉంది, నా స్వార్థంలో వ్యర్థం లేదు. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరో ఒకరు మాట్లాడాలి చరిత్ర గురించి. గౌతమ బుద్ధుడు ఆ రోజు సమాజాన్ని ఉద్ధరించడానికి ఇల్లు వాకిలు వదిలిపెట్టి 40 సంవత్సరాలైన అడవులు, గుట్టలు, కొండలు పట్టుకొని సమస్త మానవాళికి జ్ఞానాన్ని బోధించాడు. ప్రపంచంలో ఏ ప్రవక్తలైనా, ఏ మహానుభావుడైనా కూడా ప్రకృతితోనే జీవించమని చెప్పాడు, ప్రకృతితోనే జీవించారు. కానీ ఈరోజు టెక్నాలజీ పేరు మీద, క్వాంటమ్ సిటీ, ఏఐ సిటీల పేర్ల మీద ఈరోజు మనల్ని మానసికంగా మొత్తం కోల్పోయి మనిషిలాగా జీవించట్లేదు. నాతో పాటు నాకు ఇష్టమైన నా గురువు గారిని కూడా మీకోసం తీసుకొచ్చాను. గల్లా ప్రకాష్ మాస్టర్ గారు, 78 సంవత్సరాలు ఆయనకి. 78 సంవత్సరాలు. నేను ఇలా ఉండడానికి కారకుడైన ఆయన
ఈ భారతదేశంలో 46 రకాల విద్యలు చెప్పే ఒకే ఒక్క యువకుడు. ఆయన ఎవరైనా ముసలైనా అంటే వెంటనే బాధపడతాడు, ఏంది ఇలా మాట్లాడుతున్నా, నా వయసు 18 ఏళ్ళే కదా అని. మా 77 ఏళ్ళ చిన్న యువకుడు, ఆయన టాబ్లెట్ లేకుండా ఎలా బ్రతకాలో జీవ విద్యల మాస్టర్ అనమాట. ఆయన ఒక 2000 మంది డాక్టర్లు ఆయన దగ్గరకు వచ్చి హీలింగ్ చేయబడ్డారు. కొద్దిగా నేను ఎక్కువ టైం తీసుకున్న క్షమించాలి, ఎందుకంటే నాది కొద్దిగా సోదిలాగా అనిపించవచ్చు. ఎందుకంటే మాస్టర్ గారు పైకి రండి, గురువు గారు పైకి రండి, అందరికి పరిచయం చేస్తా. గల్లా ప్రకాష్ మాస్టర్ గారు. ఈయన భారతదేశంలోనే, ఈయన జీవిత చరిత్ర తొందరలో సినిమా రాబోతుంది. ఎవరికైనా బ్యాక్ పెయిన్, స్పాండ్లైటిస్, ఆరోగ్యం బాగాలేకపోతే, షుగర్లు, బీపీలు ఉంటే మాస్టర్ గారు చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పి మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ట్యాబ్లెట్ లేకుండా 100 సంవత్సరాలు బ్రతకడానికి ఆయన మనకి మెలకులు నేర్పిస్తారు. విశ్వగురువు గల్లా ప్రకాష్ మాస్టర్ గారు. ఆయన విజయవాడ నుంచి నేను కావాలని చెప్పి పిలిపించుకున్నాను. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉంటారా? అదన్నా గట్టి చెప్పండి, దండం పెడతా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒకసారి గట్టిగా పిడికిలు పైకెత్తి, నేను సేవ్ నేచర్ అంటే మీరు సేవ్ ఫ్యూచర్ అనాలి. నన్నుగా తీయాల్సిన వారు అందరిని తీయాలి. నాకంటే గొప్పలు కింద ఉన్నారు, నేను చాలా చిన్నవాడిని. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్, సేవ్ ఫ్యూచర్. ఇక చివరిగా అశోక యాప్ మిత్రులకి నేను అభినందనలు చెప్తా ఉన్నాను. మీ సంస్థ దినదినాన్ని అభివృద్ధి చెందాలి. భవిష్యత్తులో మీరు కనీసం 10,000 మందితో ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలి. ప్రతి విద్యార్థిని కూడా చైతన్యం చేయాలి. అశోక చాలా గొప్ప పేరు. భారతదేశంలో ఉన్నటువంటి 3 రంగుల జెండా మీద అశోకుడి యొక్క చక్రంతో ఉన్నటువంటి చక్రమే ఉంటుంది. అంటే ఈ దేశం ఉన్నంత వరకు కూడా అశోకుడు పేరు ఉంటుంది. అశోకుడు కూడా పర్యావరణ ప్రేమికుడే. అశోకుడు చెట్లు నాటించడం చదువుకున్నాం మనందరం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అంటే ప్రకృతిని కాపాడుకుంటేనే మనం భూమి మీద ఉండగలుగుతాం ప్రియమైన మిత్రులారా. కాబట్టి మీరు, నేను, మనందరం కూడా ప్రకృతిని కాపాడుకుందాం. మీరందరూ కూడా ప్లెజ్ చేద్దాం ఒక్క నిమిషం ఈ చిన్నారులతో కలిసి. ఈ గొప్ప అవకాశాన్ని మనందరం ఉపయోగించుకుందాం. రేపటి నుంచి మీరందరూ మేము ఈ స్కూళ్ళల్లో చేయించాలి. చేపిస్తారా లేదా? చేపిస్తారా లేదా? మీరు చప్పట్లు కొట్టారు, మీరే బాధ్యత తీసుకోవాలి. రెడీ? Nature is our teacher. Nature is our teacher. We solemnly pledge to protect our precious earth. We will reduce pollution in the air, water and soil. Stop using plastic and cherish every morsel of food. We will maintain cleanliness around me and use water responsibly. Planting trees will be our joyful hobby. To enhance the green cover, let's stand united in safeguarding our environment for a healthier and greener planet. Safe nature, safe future. Thank you. మన విలువైన భూమిని రక్షించడానికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. గాలి, నీరు, మట్టిలో కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ప్లాస్టిక్ ఉపయోగించకుండా ప్రతి ఆహారపు కణాన్ని మమకారంతో గౌరవిస్తాం. మేము పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచుకుంటాము మరియు నీటిని సమర్థంగా ఉపయోగిస్తాము. పచ్చదనం పెంపొందించడానికి చెట్లు నాటడం మా ఆనందకరమైన అభిరుచి అవుతుంది. పరిశుభ్రత మరియు పచ్చదనం కోసం మన పర్యావరణాన్ని కాపాడడానికి మనం ఐక్యంగా నిలబడదాం. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్. हिंदी, all 3 languages. प्रकृति हमारी शिक्षक है. हम सोलमली प्रतिज्ञा करते हैं कि हम अपनी कीमती पृथ्वी की रक्षा करेंगे. हम वायु, जल और मिट्टी में प्रदूषण को कम करेंगे. प्लास्टिक का उपयोग बंद करेंगे और भोजन के हर कण का सम्मान करेंगे. हम अपनी आसपास की स्वच्छता बनाए रखेंगे और पानी का जिम्मेदारी से उपयोग करेंगे. पेड़ लगाना हमारी खुशी का शौक होगा ताकि हरियाली बढ़ सके. आइए एक स्वच्छ और हरित ग्रह के लिए अपने पर्यावरण की रक्षा करने में एकजुट हो.